ఇండియన్ రైల్వేలో రోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. చౌక ప్రయాణమే కాకుండా సేఫ్ జర్నీని అందిస్తుంది. అట్లాంటి భారతీయ రైల్వే క్రమంగా తమ సేవలను అభివృద్ధి చేస్తూ వస్తోంది. ఇప్పటికే వందే భారత్, హైడ్రోజన్ రైలు వంటివి అందుబాటులోకి తెచ్చి సేవలను టెక్నాలజీ పరంగా మరింత ముందుకు తెస్తోంది. అయితే ఇప్పటికే వందే భారత్ కారు చైరుతో పాటు స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఏపీ నుంచి కూడా ఈ రైలు పరుగులు తీయనుంది. విశాఖ నుంచి ఐటీ నగరం బెంగళూరుకు ప్రత్యేక వందే భారత్ స్లీపర్ ట్రైన్ను నడపనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే వందే భారత్ ఏసీ ఎక్స్ప్రెస్ సర్వీస్ను వైజాగ్ నుంచి ఐటీ రాజధాని బెంగళూరుకు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు ప్రధాన నగరాల మధ్య ఒక అధునాతన వందే భారత్ స్లీపర్ రైలును పట్టాలెక్కించాలని దక్షిణ కోస్తా రైల్వే జోన్ తాజాగా ప్రతిపాదించింది. ప్రయాణికుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రైలు సర్వీస్కు సంబంధించి సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. మార్గమధ్యంలో ఇతర రైళ్ల క్రాసింగ్, ప్రతిపాదిత టైమింగ్స్, ప్రయాణంలో తలెత్తే ఇబ్బందులు వంటి అంశాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దక్షిణ పశ్చిమ రైల్వే జోన్తో పాటు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల డిఆర్ఎంలకు ఉన్నతాధికారులు సర్క్యులర్ జారీ చేశారు. ఆయా డివిజన్ల నుంచి ఫీజిబిలిటీ నివేదిక రాగానే తుది నివేదికలను రైల్వే బోర్డుకు పంపనున్నారు. రైల్వే బోర్డు ఆమోదం లభించిన వెంటనే ఈ ప్రతిష్టాత్మక వందే భారత్ స్లీపర్ రైల్ వైజాగ్ నుంచి పరుగులు పెట్టనుంది. ప్రతిపాదనల ప్రకారం ఈ సర్వీస్ వారంలో 6 రోజుల పాటు రాత్రి సమయాల్లో నడుస్తోంది. విశాఖలో బయలుదేరే ఈ రైలు దువ్వాడ, విజయవాడ, కృష్ణా కెనాల్ జంక్షన్, గుంటూరు, నంద్యాల, గుత్తి, ధర్మవరం మీదుగా బెంగళూరుకు చేరుకుంటుంది. దక్షిణాదిలోని 2 ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని ఇది గణనీయంగా తగ్గించనుంది. రాత్రిపూట ప్రయాణించే ఐటీ ఉద్యోగులకు, వ్యాపారవేత్తలకు, సాధారణ ప్రయాణికులకు ఈ వందే భారత్ స్లీపర్ సర్వీస్ ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది.